అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు చాలాసార్లు ఫిల్టర్స్ చూసుంటారు. రకరకాల ఎఫెక్ట్స్ చూసుంటారు. సో ఆ ఎఫెక్ట్స్‌ని మీరు సొంతంగా ఎలా డెవలప్ చేయొచ్చు అనే టాపిక్ మీద ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో బేసిక్‌గా నేను రీసెంట్‌గా తయారు చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్‌ని మీలో చాలామంది ఆల్రెడీ యూజ్ చేశారనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇంకా ఎఫెక్ట్‌ని వాడకపోతే మీరు డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేసి మీరు ఆ ఎఫెక్ట్‌ని యూజ్ చేయొచ్చు. సో అటువంటి కూల్ ఎఫెక్ట్స్ ఆర్ ఫిల్టర్స్‌ని మీరు సొంతంగా ఎలా డెవలప్ చేయొచ్చు అని తెలుసుకుందాం. సో మీరు ఈ ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది ఎలా డెవలప్ చేయాలో తెలుసుకోవాలంటే మీరు ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్స్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. సో బేసిక్‌గా ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్స్ అంటే ఏంటి అంటే బేసిక్‌గా ఇట్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ అనమాట. సో బేసిక్‌గా ఏముందంటే మీరు చాలా మటుకు ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్స్ చూసింది ఏంటి అంటే ఏదైతే మీ ఫేస్ ఉంటుందో ఆ ఫేస్ మీద వేరే ఎఫెక్ట్స్ ఓవర్‌లే అవుతాయి అనమాట. సో బేసిక్‌గా కొమ్ములు రావడం గానీ, సో ఆర్ కళ్ళు పెద్దవైపోవడం. సో ఆల్రెడీ మీరు ఉన్న ఫేస్‌నే వేరే ఎఫెక్ట్స్ దాని మీద ఓవర్‌లే అవుతాయి. సో బేసిక్‌గా అవన్నీ ఏంటి అంటే ఫేస్ ట్రాకింగ్ ఎఫెక్ట్స్ అనమాట. బేసిక్‌గా అక్కడ జరిగేది ఏంటి అంటే ఆల్రెడీ ఏదైతే నేను మీకు ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ చెప్పబోతున్నానో ఆ సాఫ్ట్‌వేర్‌లో ఏమవుతుంది అంటే మీకు ఆల్రెడీ ఫేస్ ట్రాకింగ్ ఫీచర్ ఉంటుందన్నమాట. ఓకే. సో ఆ ఫేస్ ట్రాకింగ్ ఫీచర్ వల్ల మీ ఫేస్ అనేది ఆటోమేటిక్గా ట్రాక్ అవుతుంది. సో ఆ ట్రాక్ అయిన ఫేస్ మీద ఏ ఎఫెక్ట్ ఓవర్లే అవ్వాలి, ఎలా ఓవర్లే అవ్వాలి, ఏ మోడల్ ఓవర్లే అవ్వాలి అని చెప్పి మీరు డిసైడ్ చేస్తారు. మీరు దాన్ని డెవలప్ చేస్తారు. ఓకే. సో బేసిక్‌గా ఇట్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది ఎందుకు అంటున్నారంటే సో బేసిక్‌గా మీరు వర్చువల్ రియాలిటీ అనే పదం విని ఉంటారు. సో వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి? ఒక వీడియో ప్లే అవుతూ ఉంటుంది. ఆ వీడియోని మీరు ఒక కెమెరాలో కానీ, ఒక ఫోన్‌లో కానీ మీరు ఆ కెమెరాని మీరు ఆర్ ఫోన్‌ని మీరు వర్చువల్ రియాలిటీ బాక్స్‌లో పెడతారు. వీఆర్ బాక్స్‌లో పెడతారు. దాన్ని మీరు లైక్ హోల్డ్ చేసుకుంటారు. బాక్స్‌ని హోల్డ్ చేస్తారు. సో ఆ బాక్స్‌లో లైక్ ప్లే అవుతున్న వీడియో వల్ల మీరు ఆ వీడియో జరుగుతున్న ప్లేస్‌లో ఉన్నారని చెప్పి ఫీల్ అవుతారు కదా! సో అక్కడ ఏం జరుగుతుంది? మీరు మీ విజన్‌ని మూసేస్తున్నారు. మీరు మీ కళ్ళుని మూసేస్తున్నారు. సో మీరు ఆటోమేటిక్‌లీ ఆ ఏదైతే వీడియో ఉందో జరుగుతుందో దాన్ని మాత్రమే చూస్తున్నారు. కాబట్టి మీరు వర్చువల్‌గా అక్కడ ఉన్న ఏదైతే వీడియో ఉన్న రియాలిటీని నిజం అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే అది కాదు. సో బేసిక్‌గా ఏంటి అంటే మీ కళ్ళు కట్టేసి ఉండవు. సో మీరు ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్స్ వాడుతున్నారు. ఒక కెమెరా తీసుకొని మీరు ఒక లైక్ ఎఫెక్ట్‌ని షూట్ చేస్తున్నారు. చేసినప్పుడు ఏమవుతుంది? మీరు మీ కళ్ళు మూసేయట్లేదు. సో మీరు మీ రియల్ వరల్డ్‌లోనే ఉన్నారు. కానీ మీ రియల్ వరల్డ్‌లోనే వర్చువల్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ మీద ఆగ్మెంట్ అవుతాయన్నమాట. దాన్ని అందుకే ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటారు. సో యు ఆర్ ఇన్ రియల్ లైఫ్ కానీ ఆగ్మెంటెడ్ రియాలిటీలో ఉన్న ఏవైతే ఎఫెక్ట్స్ కానీ, మోడల్స్ కానీ సంథింగ్ అవి యాక్చువల్‌గా రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ మీద ఆగ్మెంట్ అవుతాయన్నమాట. ఆగ్మెంట్ చేస్తారు. సో అందుకని ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటారు. ఓకే. సో బేసిక్‌గా దీన్ని డెవలప్ చేయడానికి దేర్ ఆర్ డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్ అనమాట. దేర్ ఈజ్ లైక్ బేసిక్‌గా మీరు చూసుంటారు. మీరు దేర్ ఆర్ సమ్ ఎఫెక్ట్స్ లైక్ ఎక్కడంటే మీరు చాలా ప్లేసెస్ లైక్ మీరు తాజ్‌మహల్ అక్కడికి వెళ్తే కనుక హెరిటేజ్ సైట్స్‌కి దిల్ బి ఏ పోస్టర్ ఓవర్ దేర్. ఓకే. ఆ పోస్టర్‌ని మీరు కెమెరాతో స్కాన్ చేస్తే ఏదైతే పోస్టర్ ఉందో దాని మీద మీకు 3D మోడల్స్ ఆగ్మెంట్‌గా కనబడతాయి అనమాట. సో అటువంటి ప్లేన్ ట్రాకింగ్ లైక్ కస్టమైజేషన్స్‌ని డెవలప్ చేయాలంటే బేసిక్‌గా వాడేది ఏంటి అంటే వుఫోరియా వాడతారు. వుఫోరియాలో ట్రాకింగ్ పాయింట్స్‌ని ట్రాక్ చేయడానికి ఆ వుఫోరియా అప్లికేషన్‌లోకి మీ టార్గెట్ ఇమేజ్‌ని దాంట్లో ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ అయిన టార్గెట్ ఇమేజ్ విత్ ట్రాకింగ్ పాయింట్స్‌ని యూనిటీలో వాడి ఆ యూనిటీలో మీరు యాక్చువల్‌గా లైక్ అటువంటి సాఫ్ట్వేర్ అనేది మీరు అప్లికేషన్ అనేది తయారు చేస్తారు బేసిక్‌గా. బట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చేసి ఏంటి అంటే లిమిటేషన్. సో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైతే మీరు చూస్తున్నారో ఎఫెక్ట్స్ గానీ, ఫిల్టర్స్ గానీ అవి బేసిక్‌గా ఏమవుతున్నాయి యాక్చువల్‌గా ఉన్న ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లోనే కొత్త ఆర్ వేరే థర్డ్ పార్టీ మీరు డెవలప్ చేసిన అప్లికేషన్స్ కనబడుతున్నాయి. సో బేసిక్‌గా ఇన్‌స్టాగ్రామ్ అనేది ఒక మొబైల్ అప్లికేషన్. దాంట్లో ఒకవేళ మళ్ళీ మీరు 20, 30 ఎంబీ ఫిల్టర్ ఆర్ ఎఫెక్ట్‌ని అప్లోడ్ చేస్తే దట్ యాప్ విల్ బికమ్ వెరీ హెవీ అండ్ అది మొబైల్‌లో మేనేజ్ చేసే విధంగా ఉండదు. సో అందుకని లిమిటేషన్ ఏంటి అంటే దేర్ సమ్ లిమిటేషన్. ఇన్‌స్టాగ్రామ్‌కి ఐ గెస్ 10-12 ఎంబీ ఉంది అనుకుంటే ప్రస్తుతానికి. సో ఆ లిమిటేషన్ లోపలే అంత ఎంబీ లోపలే మీరు ఎఫెక్ట్‌ని క్రియేట్ చేయగలరు. ఆ ఎఫెక్ట్ మాత్రమే మీరు ఇన్‌స్టాగ్రామ్ లోకి పుష్ చేయగలరు. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ యూ లేకపోతే లైక్ వాళ్ళు లిమిటేషన్ పెట్టకపోతే ఒకవేళ నేను 40, 50 ఎంబీ అప్లికేషన్ అప్లోడ్ చేశాను. అలాగే మీరందరూ చేశారు. సో దానివల్ల ఏమవుతుంది? ఇన్‌స్టాగ్రామ్ లైక్ దాన్ని హోల్డ్ చేయడానికి చాలా కష్టమైపోతుంది. ఇట్ బికమ్ హెవీ అనమాట. సో అందుకని చెప్పి దేర్ ఇస్ లిమిటేషన్ ఫర్ దాట్. అందుకని
మీరు ఒకవేళ యూనిటీ అండ్ వుఫోరియా వాడి అటువంటి లైక్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్స్ వాడి డెవలప్ చేస్తే ఏమవుతుందంటే మీకు డెఫినెట్గా క్వాలిటీ అండ్ లైక్ ఏదైతే ఎంగేజ్మెంట్ ఉంటుందో ఆ ఆగ్మెంటెడ్ రియాలిటీతో దట్ విల్ బి బెటర్. కానీ సైజ్ అండ్ లైక్ బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఏదైతే ఎంగేజ్మెంట్ ఉంటుందో దానివల్ల ఆబ్వియస్లీ సైజ్ ఎక్కువ ఉంటుంది. సో దాని మీద దీంట్లో పుష్ చేయలేరు. అందుకని చెప్పి దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్పార్క్ ఏఆర్ స్టూడియో. సో స్పార్క్ ఏఆర్ అనేది ఫేస్బుక్ వాళ్ళు డెవలప్ చేసిన ఒక సాఫ్ట్వేర్ అనమాట. దాంట్లో మీరు ఈ ఏవైతే ఎఫెక్ట్స్ చెప్తున్నానో డైరెక్ట్గా డెవలప్ చేయొచ్చు అండ్ డైరెక్ట్గా అక్కడి నుంచే మీ ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ ట్రై చేయొచ్చు, ఫేస్బుక్లో ట్రై చేయొచ్చు, వాళ్ళ స్పార్క్ ఏఆర్ యొక్క మొబైల్ అప్లికేషన్లో ట్రై చేయొచ్చు. అది బాగుంది అనుకుంటే డైరెక్ట్గా ఫేస్బుక్కి మరియు ఇన్స్టాగ్రామ్కి మీరు పుష్ చేయొచ్చు, అప్లోడ్ చేయొచ్చు అండ్ ఆల్ ఫర్ ఫ్రీ. అండ్ ది స్పార్క్ ఏఆర్ సాఫ్ట్వేర్ కూడా ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ అనమాట. ఓకే, అయితే నేను వుఫోరియా అండ్ యూనిటీ గురించి చెప్పాను. వుఫోరియాలో కూడా మీరు ట్రాకింగ్ పాయింట్స్ అండ్ ప్రాసెస్ చేయడానికి యూ హ్యావ్ టు పే ఫర్ దట్. బట్ ఇది కంప్లీట్లీ ఫ్రీ బికాజ్ ఫేస్బుక్ దీన్ని ఓపెన్ చేసింది అనమాట. ఓకే, సో అందువల్ల మీరు దీన్ని డైరెక్ట్గా వాడచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి అనేది నేను ఒక సింపుల్ ఒక ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ అనేది డెవలప్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు నేను మీకు ఈ స్పార్క్ ఏఆర్ స్టూడియో ఎలా ఇన్స్టాల్ చేసుకో చూపిస్తాను. సో యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఏదైతే లింక్ కనబడుతుందో మీకు స్క్రీన్ మీద, ఓకే, ఐ హోప్ ఇట్స్ విజిబుల్ టు యూ, sparkar.facebook.com/ar-studio/download. ఓకే, ఈ లింక్ని మీరు మీ యొక్క బ్రౌజర్లో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఆ పేజ్లో మీకు ఇక్కడ కింద డౌన్లోడ్ అనే బటన్ ఉంటుంది. ఓకే, ఈ డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. క్లిక్ చేసిన వెంటనే మీ కరస్పాండింగ్ ఓఎస్కి సంబంధించిన ఇన్స్టాలర్ ఆటోమేటిక్గా ఆ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుంది అండ్ ఇన్స్టాలేషన్ విల్ బి గెటింగ్ స్టార్టెడ్. సో మీరు చూసినట్లయితే ఇక్కడ చూసారా మనకి కావాల్సిన సాఫ్ట్వేర్ యొక్క డౌన్లోడ్, ఇన్స్టాలర్ యొక్క డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ విధంగా మీకు కావాల్సిన లైక్ ఓఎస్కి సంబంధించిన డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేశాక ఇట్ విల్ బి వెరీ సింపుల్, లైక్ ఇట్ విల్ బి యాజ్ సింపుల్ యాజ్ ఇన్స్టాలింగ్ అనమాట. మీరు దాన్ని జస్ట్ ఓపెన్ చేయండి, ఫ్యూ స్టెప్స్ ఉంటాయి, జస్ట్ నెక్స్ట్ 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 అని చెప్పి క్లిక్ చేస్తే వెళ్ళండి అండ్ ఫైనల్గా మీకు సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నాక మీరు దాంట్లో క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి అండ్ అక్కడి నుంచి ఏం చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు మనం ఒక సింపుల్ డెమో ప్రాజెక్ట్ తీసుకున్నాం అనమాట. సో బేసిక్గా నా స్క్రీన్ రికార్డర్ అయితే ఉందో అది ట్రబుల్ ఇస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ నేను ఇప్పటికే 4 times ప్రాజెక్ట్ మొత్తం రికార్డ్ చేశాను, బట్ దెన్ అది సేవ్ అవ్వట్లేదు అనమాట. సో ఈవెన్ దెన్ మీకు కంటెంట్ ప్రొవైడ్ చేద్దామని చెప్పి సో డైరెక్ట్గా స్క్రీన్ని కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో బేసిక్గా మీరు చేయాల్సింది ఏంటంటే బేసిక్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఈ అప్లికేషన్లో ఈ ఐడిలో మీకు 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఈ సీన్స్ ఏదైతే కనబడుతుందో ఈ సీన్స్ ట్యాబ్. సో దీంట్లో మీరు ఏదైతే కంపోనెంట్స్ వాడతారో ఆ కంపోనెంట్స్ అన్ని కూడా ఈ సీన్స్ ట్యాబ్లోనే మీరు ఇన్సర్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి అసెట్స్ ట్యాబ్ అనమాట. సో ఈ అసెట్స్ ట్యాబ్లో మీరు చేసేది ఏంటి అంటే సో ఈ అసెట్స్ ట్యాబ్లోనే యాక్చువల్గా సో ఈ అసెట్స్ ట్యాబ్లోనే మీకు కావాల్సిన ఎక్స్టర్నల్ ఏవైతే అసెట్స్ ఉంటాయో లైక్ మెష్ అవ్వచ్చు, ప్యాటర్న్ అవ్వచ్చు, టెక్స్చర్ అవ్వచ్చు, మీరు ఏదైతే ఓవర్లో చేద్దాం అనుకుంటున్నారో ఆ మోడల్స్ అవ్వచ్చు. సో అవన్నీ కూడా మీరు అసెట్స్లో ఫస్ట్ ఇంపోర్ట్ చేస్తారు. ఓకే, థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఈ ఏదైతే మీకు కనబడుతుందో ఇక్కడ ఈ ట్యాబ్. సో ఈ ట్యాబ్ ఏంటి అంటే యాక్చువల్గా మీరు ఏవైతే అసెట్స్ కానీ ఈ కంపోనెంట్స్ కానీ వాడతారో వాటి అన్నిటి యొక్క యాట్రిబ్యూట్స్ మరియు ప్రాపర్టీస్ వచ్చేసి మనకి ఈ యొక్క ప్రాపర్టీస్ అండ్ యాట్రిబ్యూట్స్ ట్యాబ్లో వస్తుంది అనమాట. అండ్ ఇట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇది ఏంటి అంటే ఇది యాక్చువల్గా ఒక ప్రివ్యూ విండో అనమాట. సో మీరు చేస్తున్న ఆర్ మీరు డెవలప్ చేస్తున్న ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ప్రివ్యూ అనేది ఈ యొక్క ఏదైతే విండో ఉందో దాంట్లో మనకి కనబడుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ బేసికలీ ఆల్ అబౌట్ ఈ డిఫరెంట్ కంపోనెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే యాక్చువల్గా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న అప్లికేషన్లో నేను ఏం చేయబోతున్నానంటే బేసిక్గా ఈ ఎవరైతే ఆ అప్లికేషన్ వాడతారో ఆ యూజర్స్ యొక్క ఫేస్ మీద ఆటోమేటిక్గా మీసం మరియు గెటం అనేది వచ్చేస్తుంది అనమాట. సో అటువంటి ఒక అప్లికేషన్ తెచ్చేద్దామని చెప్పి డెమోగా మీకు చూద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే సో ఏవైతే ఫేస్ ట్రాకింగ్ ఉంటాయో ఫేస్ ట్రాకింగ్ అప్లికేషన్. సో మనం చెప్పినట్లుగా నేను ఏదో చెప్పాను మీసం మరియు గడ్డం అది ఎక్కడ రావాలి, ఫేస్ మీద రావాలి. సో బేసిక్గా నా ఫేస్ ఏదైతే ఉందో ఆ ఫేస్ని అప్లికేషన్ ట్రాక్ చేయగలగాలి. ఓకే, దానికోసం మీరు వేరే అప్లికేషన్స్ వాడి ఉంటే కనుక విచ్ ఈస్ నాట్ స్పార్క్ ఏఆర్ లైక్ యూనిటీయో కానీ వేరే ఏదైనా అప్లికేషన్ వాడుంటే
ఆ ట్రాకింగ్ అనేది ఫీచర్ మీరే రాయాల్సి ఉంటుంది. కానీ దీంట్లో ఆటోమేటిక్గా స్పార్క్ ఏఆర్ స్టూడియో వాళ్ళే మనకి ఫేస్ ట్రాకింగ్ కంపోనెంట్ అనేది ఇస్తారనమాట. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీన్ విండోలో ఉన్న ఈ యాడ్ ఆబ్జెక్ట్ ఉందో దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, సో దాంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఉందో ఫేస్ ట్రాకర్. ఓకే, ఈ ఫేస్ ట్రాకర్ని మీరు యాక్చువల్గా సో ఇన్సర్ట్ అని కనబడుతుంది కదా, సో దాన్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన వెంటనే మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు ఆ ఫేస్ ట్రాకర్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. సో ఈ ఫేస్ ట్రాకర్కి చైల్డ్గా మీరు ఒక ఫేస్ మెష్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో ఈ ఫేస్ మెష్ని మీరు మళ్ళీ సేమ్ ఇక్కడ కింద మనకి ఇన్సర్ట్ అనే ఈ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఓకే, సో మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఫేస్ మెష్ కూడా ఇన్సర్ట్ అయిపోయింది. అండ్ ఫేస్ మెష్ ఈజ్ చైల్డ్ ఆఫ్ ఫేస్ ట్రాకర్. సో ఈ ఫేస్ మెష్ వల్ల ఏమవుతుందంటే ఆ ఫేస్ ట్రాకర్ ఏదైతే ఉందో దాని మీద ఒక మెష్ అనేది ఓవర్లే అయిపోతుంది. సో ఆ మెష్ మీద మీరు మీకు కావాల్సిన ప్యాటర్న్స్ కానీ మీకు కావాల్సిన డిజైన్స్ కానీ చేయొచ్చు. ఓకే, సో యాక్చువల్గా మనం ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తున్నాం, ఆ ఫేస్ మీద మీసం మరియు గడ్డం యొక్క డిజైన్ చేస్తున్నాం. ఓకే, డిజైన్ కోసం మీరు ఫేస్ మెష్ అనేది వాడతారు, ఎందుకంటే దాని మీద డైరెక్ట్గా మీరు ఓవర్లే చేసేయచ్చు. సో మీరు చూసినట్లయితే మీరు ఇప్పుడు ఓవర్ వ్యూ అదే ఆ ప్రివ్యూ విండోని చూస్తే చూసారా ఈ విధంగా ఒక మెష్ అనేది మీకు కనబడుతుంది. ఓకే, ఈ మెష్ మీద మీకు కావాల్సిన ప్యాటర్న్ మరియు డిజైన్ మీరు ఇన్సర్ట్ చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ మెష్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది మెటీరియల్. సో ఆ మెటీరియల్ని మీరు యాడ్ చేయాలి. దానికోసం మీరు ఈ అట్రిబ్యూషన్ ప్రాపర్టీస్ విండోకి వెళ్తారు. ఓకే, దీంట్లో మనకి ఇక్కడ మెటీరియల్స్ కనబడుతుంది కదా. ఓకే, ఈ మెటీరియల్స్ మీద ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ బటన్, ఆ ప్లస్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే మీకు అసెట్స్లో ఓకే మెటీరియల్ ఒక క్రియేట్ అయిపోతుంది. సో ఒక మెటీరియల్ క్రియేట్ అయిపోతుంది. చూసారా ఇక్కడ మనకి ఒక మెటీరియల్ క్రియేట్ అయింది, దాని పేరు మెటీరియల్ 0 అని ఉంది. మనం దాని పేరు మార్చుదాం. లెట్స్ కీప్ ఇట్ యాజ్ డిజైన్ అండర్స్కోర్ మ్యాట్. సో ఈ విధంగా నేను పేరు మార్చాను. ఓకే, పేరు మార్చాక దాని మీద క్లిక్ చేయండి అండ్ అగైన్ గో బ్యాక్ టు అట్రిబ్యూషన్ ప్రాపర్టీస్. ఎందుకంటే మనం ఈ యొక్క ఏదైతే మన మెటీరియల్ ఉందో దాన్ని మార్చబోతున్నాం. సో ఆల్రెడీ ఏదైతే మనకి మెష్ ఉందో ఆ మెష్ మీద ఒక లైక్ ప్లెయిన్ మెటీరియల్ అనేది ఆటోమేటిక్గా మీరు మెటీరియల్ క్లిక్ చేసిన వెంటనే ప్లస్ ఆటోమేటిక్గా అది ఓవర్లే అయిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని రీప్లేస్ చేయాలి. దీన్ని రీప్లేస్ చేయడానికి దీని యొక్క టెక్స్చర్ని మార్చాలి. దానికోసం మనకి ఇక్కడ టెక్స్చర్ కనబడుతుంది అనమాట ఇక్కడ మెటీరియల్లో. సో ఆ టెక్స్చర్ని మీరు ఇన్సర్ట్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ ఈ ఎసెట్స్లో ఇన్సర్ట్ చేసి ఉంటే డైరెక్ట్గా అక్కడి నుంచి అయినా ఇన్సర్ట్ చేయొచ్చు. ఆర్ నేను ఇంకా చేయలేదు కాబట్టి ఐ క్లిక్ చూస్ ఫైల్. మీరు చూస్ ఫైల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా లైక్ నార్మల్ చూసర్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీ యొక్క అసెట్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ దాన్ని డెస్క్టాప్ని పెట్టినాను అనమాట. సో అది కూడా డెస్క్టాప్ అండ్ నేను నాకు కావాల్సిన ఆ మెటీరియల్ ఏదైతే ఉందో వేర్ ఈజ్ ఇట్, just a second, I'll just check my thing. సో యాక్చువల్లీ అది డెస్క్టాప్ నుంచి రిమూవ్ అయిపోయింది. సో నాట్ అన్ ఇష్యూ. అది యాక్చువల్గా డౌన్లోడ్స్లో కూడా ఉంది. సో ఐ గో బ్యాక్ టు డౌన్లోడ్స్. ఓకే, డౌన్లోడ్స్లో నేను దాన్ని ఫేస్ ఎఫెక్ట్స్లో సేవ్ చేశాను. సో ఈ ఫేస్ ఎఫెక్ట్స్లో టెక్స్చర్స్లో నేను సేవ్ చేసుకున్నాను అనమాట. చూసారా ఈ విధంగా జస్ట్ ఒక PNG ఇమేజ్ని క్రియేట్ చేశాను. సో దాన్ని మీరు యూస్ చేయొచ్చు. సో జస్ట్ క్లిక్ ఆన్ దట్ అండ్ ఓపెన్. ఓకే, సో మీరు ఇప్పుడు చూస్తే కనుక మీకు కావాల్సిన ఏదైతే మీరు ఇంపోర్ట్ చేసిన ఏదైతే టెక్స్చర్ ఉందో అది మీ అసెట్స్లోకి ఇంపోర్ట్ అయిపోయింది. ఓకే, అండ్ మీరు ఇందాక ఏం చేశారు, ఈ యొక్క మెటీరియల్ యొక్క టెక్స్చర్ని ఈ ముస్టాచ్గా ఆర్ ఈ యొక్క PNGగా మీరు సెట్ చేశారు, అవునా కదా. సో దాన్ని బట్టి ఏమవ్వాలి, మన ఫేస్ మీద ఇప్పటికే ఆల్రెడీ మీసం మరియు గడ్డం అనేది ఓవర్లే అయిపోయి ఉండాలి. సో లెట్స్ గెట్ టు ది ప్రివ్యూ విండో అండ్ జస్ట్ చెక్ ఇట్. ఓకే, సో మీరు చూసినట్టయితే కనుక ఆల్రెడీ మన లైక్ ఫేస్ మీద ఈ మీసం మరియు గడ్డం అనేది లైక్ ఓవర్లే అయిపోయాయి. సో దిస్ ఈస్ ద బేసిక్ లైక్ ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. మీరు ఒక సింపుల్ ఫిల్టర్ని ఎలా క్రియేట్ చేయొచ్చు. చూసారా మీరు యాక్చువల్గా మీరు ఇప్పుడు చూస్తే ఇది ఒక ప్రొఫెషనల్ ఫిల్టర్లా ఉంది, కానీ మీరు చేసింది ఏంటి,
వెరీ ఫ్యూ సింపుల్ స్టెప్స్. సో ఆ సింపుల్ స్టెప్స్ ఫాలో అవడం వల్ల మీరు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక వెరీ గుడ్ లుకింగ్ అండ్ కూల్ ఫిల్మ్ క్రియేట్ చేస్తారు. ఓకే, సో ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ అనమాట. ఐ హోప్ మీకు ఈ ట్యూటోరియల్ బాగా అర్థమైందని చెప్పి. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఏం చేస్తారు, మీరు లైక్ చేయండి. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.